ప్రేక్షకులందరికీ నమస్కారము. నా పేరు వెంకటేశ్వర్లు. నేను యోగా మాస్టర్. కపాలభాతి ప్రాణాయామంలో 3 రకాలు ఉంటాయి. మొదటి రకం గాలి తీసుకొని షోల్డర్ బోన్ కరెక్ట్ పెట్టుకొని పళ్ళు లైట్గా బిగించి గాలి తీసుకొని స్టార్ట్. రెండవది నాలుక వెనక్కి పెట్టేసి గాలి తీసుకొని స్టార్ట్. మూడవ రకము గాలి తీసుకొని కుడి చెయ్యి బొడ్డు మధ్యలో పెట్టేసేయాలి, దానిపైన ఎడమ చెయ్యి పెట్టేసేయాలి. గాలి తీసుకొని స్టార్ట్. ఈ విధంగా గాలి తీసుకొని గాలి వదిలి ప్రతి ప్రాణాయామంలో దీర్ఘ శ్వాసలు 5 చేసుకుంటే చాలా మంచిది. ఈ ప్రాణాయామాలు కపాలభాతిలో చాలా రకాలుగా మనం వ్యాధిని బట్టి చేసుకోవచ్చు. గురు సమక్షంలో చేసుకుంటే చాలా మంచిది. ఇది చేసేటప్పుడు వజ్రాసనంలో కూర్చొని చేస్తే మనకి చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. అయితే ప్రాక్టీస్ మాత్రం ఖచ్చితంగా గురు సమక్షంలో నేర్చుకుంటే చాలా మంచిది. అయితే ప్రాక్టీస్ కొద్ది కొద్దిగా చేస్తూ మనము 400-500 వరకు చేసుకోవచ్చు. అయితే ఎంటీ స్టమక్లో చేయాలి. తెల్లవారుజామున చేస్తే మనకి చాలా మంచిది. రాత్రి పడుకునేటప్పుడు కపాలభాతి మాత్రం చేయకూడదు. అనులోమ విలోమ, దీర్ఘశ్వాస, ఉజ్జాయి, భ్రమరి ప్రాణాయామములు, ఈ ఓంకారము ఇట్లాంటివన్నీ శబ్దం లేకుండా గురు సమక్షంలో నేర్చుకుంటే మీకు చాలా మంచి ప్రయోజనాలు ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా ప్రాక్టీస్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.